MG9 న్యూస్ బుట్టా రాకతో ఎర్రకోట పవర్ చెక్. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టాలను సీఎం జగన్ నియమించారు. బుట్టా రాకతో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి 40 ఏండ్లు రాజకీయ ఆధిపత్యానికి చెక్ పడినట్లయింది. వాయుభారం కారణంగా ఎమ్మెల్యే ఎర్రకోటకు గెలవడానికి ఆయన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. మొదట్లో బుట్టా రేణుక రాకను ఏమాత్రం ఒప్పుకొని ఎమ్మెల్యే ఎర్రకోట అధిష్టానం బుజ్జగించడంతో ఇష్టంగానే ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎర్రకోట కనుసన్నల్లోని వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకోవడం ఎమ్మెల్యే అత్యంత సన్నిహితులకు మెంగుడు పడడం లేదు. ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలో ఎమ్మెల్యే ఎర్రకోట ఇంటికి వచ్చారు. మొన్నటి వరకు తండ్రి కొడుకులు జై కొడుతూ వారి వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు బుట్టా రేణుకకు జై కొట్టడం ఎమ్మెల్యే ఎర్రకోట తనయుడు జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని నాయకులపై తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో దూషించినట్లు సమాచారం. MG9 న్యూస్ తో ఎమ్మికనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి.